విషయాల్లో కోర్టులు కదా సార్. ఇక మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి సార్. హాంకాంగ్, థాయిలాండ్ అండ్ సింగపూర్లో చూస్తే వేలల్లో అక్కడ కేసులు నమోదవుతూ ఉన్నాయి. అండ్ ఇండియాలో నిన్న ఒక్కరోజే 257 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్టుగా సమాచారం. ఏంటి సార్, మళ్ళీ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు మీకు థాయిలాండ్లో ఒక్క వారంలో 33,000 కేసులు పెరిగాయి. మన దగ్గర మీరు చెప్పిందే 200, నాకు గుర్తున్నదో 250 టోటల్ యాక్టివ్ కేసెస్. మరి నిన్న పెరిగినాయా లేక టోటల్ యాక్టివ్ కేసెస్ చూడాలి. అంటే నేను చదివిన దాని ప్రకారం సో బట్ ఏదన్నా ఫ్యూ హండ్రెడ్సే. అందువల్ల ఆ కంపారిజన్ లేదు. థాయిలాండ్లో బ్యాంకాక్ ఒక్క దగ్గర 6,000 కేసులు వచ్చాయి 1 వీక్లో. సో మే 3తో ఎండ్ అయిన వీక్లో. సో మీకు అందువల్ల అసలు ఆ కంపారిజనే లేదు. ఈవెన్ మీకు ఆ వేలలో ఇప్పుడు ఈవెన్ సింగపూర్లో కూడా 14,000 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మరి ఏదున్నా 200-300 కేసులే కదా. ఫస్ట్ నెంబర్ ఇట్ సెల్ఫ్ టెల్స్ యూ దట్ దే నో నీడ్ ఫర్ ప్యానిక్. ఎలాంటి ప్యానిక్ అవకాశం లేదు. మీరు అన్నట్లు హాంకాంగ్లో, సింగపూర్, థాయిలాండ్లో పెరిగిన మాట నిజం. హాంకాంగ్లో అయితే 31 మంది చనిపోయారు కూడా, 81 మంది సీరియస్ ఫీల్ అయ్యారు, 31 మంది చనిపోయారు కూడా. సో థాయిలాండ్లో నిజమే వేల కేసులు పెరుగుతున్నమాట నిజం. మీకు ఏప్రిల్ ఎండింగ్ అండ్ మేలో భారీగా కేసులు పెరుగుతుండడం నిజం. కానీ ఇండియాకి వచ్చే వరకు కేసులు మరి టెస్ట్ చేయకపోవడం వల్ల పెరగడం లేదా, నిజంగానే కేసులు లేవా, ఇదొక క్వశ్చన్ కూడా. ఎందుకంటే కేసులు సంఖ్య ఎప్పుడు తెలుస్తుంది? టెస్ట్ చేస్తే తెలుస్తుంది. టెస్టే చేయకపోతే కేసులు ఎక్కడ తెలుస్తాయి? సో టెస్ట్లే చేయలేదనుకో, ఒక్క టెస్టే లేదనుకో, ఒక్క కేసు రాదు. టెస్ట్లు ఎందుకు చేయడం లేదంటే అది నార్మల్ అయిపోయింది. అప్పుడు మీకు ఈవెన్ సీరియస్ సర్జరీ అప్పుడు తప్ప కోవిడ్ టెస్ట్లు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనం జలుబు వచ్చింది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, జ్వరం వచ్చింది, మనం టెస్ట్ చేయించుకుంటామా? ఎవరైనా డాక్టర్ టెస్ట్ చేసుకోమని చెప్తున్నారా? సో నార్మల్గా ఉండే ప్రికాషన్ తీసుకున్నా సెట్ అయిపోతుంది. అందువల్ల టెస్టింగే చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా కరెక్ట్ పిక్చర్ ఇవ్వవు. అందువల్ల ఇలా కేసెస్ తక్కువ ఉన్నంత మాత్రాన కరోనా లేదని ఇండియాలో కంక్లూజన్ రాలేము అని చెప్పి మరి వేల కేసులు ఉంటే మీకు టెస్ట్ చేయకపోయినా కూడా బయటపడుతుంది. ఎట్లా బయటపడుతుంది? కోవిడ్ అని బయటపడదు, క్రైసిస్ బయటపడుతుంది. ఎందుకంటే కేసులు వేలల్లో ఉండే. నిజంగానే ఇప్పుడు హాంకాంగ్ లాగా 31 మంది చనిపోయి 81 మంది సీరియస్ అయ్యి వందల సంఖ్యలో హాస్పిటల్లో చేరారనుకోండి, తెలియదా? అప్పుడైనా టెస్ట్లు చేస్తారు కదా. అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ మేబీ అండర్ ఎస్టిమేట్. నేను ఒప్పుకుంటాను. ఈ 250 కేసులు 300 కేసులు మేబీ అండర్ ఎస్టిమేట్, వేలలో ఉండొచ్చు ఇండియాలో కూడా. కానీ ప్రాబ్లం సీరియస్గా లేదంత దానికి ప్రూఫ్ ఏంటంటే హాస్పిటల్స్లో రష్ లేదు కదా, అదొకటే ఇండికేషన్ కదా. సో ఆటోమేటిక్గా నీకు సివియర్ అయితే హాస్పిటల్ నిండిపోతాయి. సో మనకు సాధారణంగా వర్షాకాలం ప్రారంభంలో మీకు ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళండి, జనం ఎంతమంది ఉంటారో చూడండి. అంటే సాధారణ వాతావరణ పరిస్థితులు మారితేనే విష జ్వరాలు వచ్చి హాస్పిటల్ నిండిపోతాయి. మరి నిజంగానే కోవిడ్ లాంటిది పెరిగి ఉంటే మన దేశంలో హాస్పిటల్ కిక్కిరిసిపోవా? అలాంటిది ఏ స్థితి లేదు కదా. అందువల్ల నెంబర్ వల్లనే కాదు, సిచ్యువేషన్ అసెస్ చేసినా ఇండియాలో ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. నెంబర్స్ చూసినా అవసరం లేదు, సిచ్యువేషన్ చూసినా అవసరం లేదు. మన పొరుగున ఆసియన్ కంట్రీస్లో రావడం వల్ల ఈ ఆందోళన అయింది. ఇక రెండవది దీని జెనోమిక్ అనాలిసిస్. అంటే మీకు చాలాసార్లు మనం చెప్పాను నేను, ఇది వైరస్ అనేది నిరంతరం ఎవాల్వ్ అవుతుంటుంది, నిరంతరం మ్యూటేట్ అవుతుంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే దానిపైన జెనోమిక్ అనాలిసిస్ చేస్తారు, జన్యుపరమైన విశ్లేషణ. సో దీని జెనోమిక్ అనాలిసిస్ చెప్పేది ఏంటంటే ఒమిక్రాన్ ఫ్యామిలీలోని JN1 అనే వేరియంట్ యొక్క సబ్ వేరియంట్ ఇది. JN1 దాదాపు ఒక 30 రకాలుగా ముటేట్ అయింది. అసలు ఒమిక్రాన్లోనే బోలెడు ఉన్నాయి, ఒమిక్రాన్ లాంటి ఇంకా 100 ఉన్నాయి. సో అందువల్ల ఇప్పటికీ వైరస్ ఒరిజినల్ వైరస్తో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నది ఈవెన్ హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, భారతదేశంలో కూడా సర్క్యులేట్ అవుతున్న వైరస్ ఇట్ ఈజ్ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన JN1కు చెందిన ఒక సబ్ వేరియంట్. ఒమిక్రాన్ అప్పుడు మన అనుభవం కూడా ఉంది. ఒమిక్రాన్ ఈజ్ ఎప్పుడు కూడా ఒక వైరస్కు 2 చూస్తారు. ఒకటి విరులెన్స్, 2 ఇన్ఫెక్టివిటీ అంటారు. ఇన్ఫెక్టివిటీ అంటే ఎంత వేగంగా అది వ్యాప్తి చెందుతుంది అనేది మొదటి క్రైటీరియా. రెండవది విరులెన్స్, ఎంత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది.
ఎనీ వైరస్ యొక్క థ్రెట్ను మీరన్నారే మన దేశంలో ప్యానిక్ కావాలా అంటే కావాలా వద్దా అనేది ఈ 2 ఫ్యాక్టర్స్ని బట్టి అంచనా వేయాలి. ఇన్ఫెక్టివిటీ, ఒమిక్రాన్ ఇస్ హైలీ ఇన్ఫెక్షన్స్, అందులో అనుమానం లేదు. మీకు మనం ఒమిక్రాన్ అనుభవం కూడా చూసాం. 3rd వేవ్లో వచ్చింది అంటున్నది. ఇది 2nd వేవ్లో వచ్చిన వేరియంట్ చాలా భయంకరమైన బీభత్సం సృష్టించింది. ప్రాణాలన్నీ పోయినాయని 2nd వేవ్లోనే. 1st వేవ్లో కాలేదు, 3rd వేవ్లో కాలేదు. ఇప్పుడు హాంకాంగ్లో ఇది న్యూ వేవ్ అంటున్నారు. సో అందువల్ల మీకు ఒమిక్రాన్కు ఉండే స్వభావం ఏంటంటే ఒమిక్రాన్ ఫ్యామిలీ ఆఫ్ వేరియంట్స్కి ఉండే స్వభావం దే ఆర్ హైలీ ఇన్ఫెక్షన్స్, చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయి. కానీ విరులెన్స్ తక్కువ, అంటే సివియారిటీ తక్కువ. అందుకే మీకు హాస్పిటలైజేషన్ లేదు. ఇప్పుడు 2nd వేవ్లో బీభత్సం సృష్టించినప్పుడు 21 to 23% ఆఫ్ కేసెస్, అంటే 100 మందికి కరోనా సోకితే 21 మంది నుంచి 23 మంది హాస్పిటలైజ్ అయ్యారు. సో దట్ వాజ్ ద లెవెల్. ప్రతి 5గురిలో ఒకరు హాస్పిటల్కి అయ్యారు కరోనా అంటే సోకితే. సో ఇప్పుడు ఈ ఒమిక్రాన్ ఫ్యామిలీలో 5% కూడా ఉండదు హాస్పిటలైజేషన్. అంటే 100 మందికి కరోనా సోకితే 5గురు కూడా హాస్పిటల్లో చేరారు. అందువల్ల దీని విరులెన్స్ అనేది చాలా తక్కువ. అందువల్ల మనం ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. ప్యానిక్ ఎప్పుడు చెందుతారు? విరులెన్స్ అప్పుడే. ఇన్ఫెక్టివిటీతో ప్రాబ్లం లేదు. సో మీకు ఆ ఇన్ఫెక్షన్ పెరిగినంత మాత్రాన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమీడియట్గా థ్రెట్ కాదు, థ్రెట్ వల్ల విరులెన్సే. అంటే మీకు ఆక్సిజన్ సప్లైలో ప్రాబ్లం ఇవన్నీ వచ్చాయి. అన్నిటికీ మించి 3rd ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియానే కాదు ప్రపంచమే వెల్ ప్రిపేర్డ్. ఈవెన్ WHO కూడా అగ్రిమెంట్ ఉంది. దీనికి డేటా అగ్రెసివ్గా షేర్ చేసుకోవాలి, కొత్త వేరియంట్ల గురించి ప్రిపేర్నెస్ ఉండాలి, వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండాలి అని. సో అందువల్ల వరల్డ్ ఈ వైరస్ వచ్చిన మొదట్లో ఉన్న పరిస్థితి ఇవాళ కాదు. వరల్డ్ ఈజ్ ఫుల్లీ ప్రిపేర్డ్. భారతదేశ హెల్త్ సిస్టమ్ కూడా ఫుల్లీ ప్రిపేర్డ్, సమాజం కూడా ఫుల్లీ ప్రిపేర్డ్. సో ఇందులో భయపడాల్సింది లేదు. మరి ఎందుకు మళ్ళీ ఇవి వస్తున్నాయి? నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నేను 4 కారణాలు చెప్పాను. భారతదేశంలో ప్యానిక్ అవ్వటానికి అవసరమే లేదు అని. మరి అయినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? థాయిలాండ్లో అయినా, సింగపూర్లో అయినా, హాంకాంగ్ అయినా, ఈవెన్ మన దేశంలోనైనా ఒకటి మనకు అర్థం కావాలింది, ఏ వైరస్ పూర్తిగా అంతం కాదు. పోలియో ఎప్పుడు అంతం చేశాం? కొన్ని దశాబ్దాల క్రితమే పోలియోని రూపుమాపాం. నిన్న కాక మొన్న గాజాలో పోలియో వైరస్ బయటపడింది. ఈవెన్ హైదరాబాద్ అంబర్పేట్ డ్రైనేజ్లో కూడా పోలియో స్ట్రెయిన్ బయటపడింది. పోలియో మొత్తానికే మనం వైపౌట్ చేసాం. పోలియో లేదు ఇప్పుడు భారతదేశంలో. ఇండియా ఇది పోలియో ఫ్రీ అన్నా కూడా అక్కడ ఇక్కడ పోలియో కేసులు జరుగుతున్నాయి. అంటే వైరస్కు ఉండే లక్షణమే అది కంప్లీట్గా ఎరాడికేట్ కాదు. నిరంతరం ఏదో ఒక రూపంలో ఎవాల్వ్ అవుతూనే ఉంటాయి, కొత్త కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయి. వాటి జెనోమిక్ అనాలిసిస్ చేసి వాటి ఇన్ఫెక్టివిటీని, వాటి విరిలెన్స్ను నిరంతరం మానిటర్ చేసుకోవాలి. ఇది ఒకటే మార్గం. ఇది వైరస్కు ఉండే సహజ స్వభావం. అది నిరంతరం రూపాంతరం చెందుతూనే ఉంటుంది, కాన్స్టాంట్లీ మ్యూటేట్స్. ఇది మొదటి కారణం. అందువల్ల ఇది ఈ కోవిడ్ వైరస్ అనే కాదు, ఎవ్రీ వైరస్ అది ద సేమ్ క్వాలిటీ. ఇప్పటికి చూడండి, మనకు అడపాదడపా వస్తూనే ఉంటాయి వైరల్ ఫీవర్స్. ఈవెన్ ఫ్లూ లాంటి వైరల్ ఫీవర్ కూడా వస్తూనే ఉంటాయి. రెండవది ఏంటంటే వ్యాక్సినేషన్ వేసుకొని చాలా రోజులైంది. మనమే చూడండి, నేను 3 వ్యాక్సిన్లు వేసుకున్నాను, 3 డోసులు వేసుకొని చాలా రోజులైంది కదా. అలాగే మనకు కోవిడ్ వచ్చి కూడా చాలా రోజులైంది చాలామందికి. అంటే కొంతమందికి తెలియవచ్చు వచ్చినట్టు, కొంతమంది తెలియకపోవచ్చు, బట్ అది కూడా చాలా రోజులైంది. అంటే ఏదైనా ఒక 2 పద్ధతులు మనకి ఇమ్యూనిటీ పెరగటానికి. ఒకటి వ్యాక్సినేషన్, అది సిస్టమేటిక్గా మనలో ఇమ్యూనిటీ పెంచుతుంది. 2 మనము ఆ వైరస్కు సోకినప్పుడు. ఈ 2 రకాలు, ఈ 2 రకాల్లో కూడా మనకు వచ్చిన ఇమ్యూనిటీ ఆ రోజుకు తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు వ్యాక్సినేషన్ తర్వాత ఈవెన్ చిన్నప్పుడు పిల్లలప్పుడు వేసిన ఆ వ్యాక్సిన్లు కూడా 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ వేసుకోవాలి అని ఇప్పుడు సింగ్రిక్స్ వ్యాక్సిన్ అని రకరకాల వ్యాక్సిన్లు ఇప్పటికి కూడా వస్తుంది, నిమోనియా వ్యాక్సిన్లు అని. ఎందుకు? వ్యాక్సినేషన్ ఇచ్చే ఇమ్యూనిటీకి కూడా టైం లిమిట్ ఉంటుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల అందులో కోవిడ్ సోకడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ అంత సిస్టమేటిక్ ఇమ్యూనిటీ కూడా కాదు. వ్యాక్సిన్ అయితేనేమో సైంటిఫిక్గా ఇచ్చే ఇమ్యూనిటీ బూస్ట్ కనుక, సో అది వేరు. సో అందువల్ల ఈ 2 రకాల వచ్చిన ఇమ్యూనిటీ తగ్గిపోయి ఉంటుంది. అందువల్ల కూడా ఈ కేసులు మళ్ళీ వస్తుంటాయి. ఎందుకంటే వైరస్ యొక్క లక్షణమే నిరంతరం రూపాంతరం చెందడం. హ్యూమన్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గిందో వైరస్ ఏం చేస్తుంది, ఆ మనిషిని అటాక్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ కొత్త రూపం సంతరించుకుంటూ బయటకు వస్తూ ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ.
అందువల్ల ఆల్రెడీ మనకు ఎండమిక్ అయిపోయింది దాదాపు, అంటే మన జీవితంలో భాగం అయిపోయింది. ఇప్పుడు ఫ్లూకి ఎవరు బాధపడుతున్నాడు, వైరల్ ఫీవర్స్కి ఎవరు భయపడుతున్నారు, కాస్త సివియర్ అయితే హాస్పిటల్ చూపెట్టుకుని, లేకపోతే అది కూడా లేదు. అందువల్ల నథింగ్ టు వరీ. ఇప్పుడు నేను మీకు అనేక ఫ్యాక్టర్ దాని జీనోమిక్ అనాలిసిస్ నుంచి మొదలుకొని చాలా ఫ్యాక్టర్ చెప్పాను. అందువల్ల భారతదేశంలో కేసులు పెరుగుతున్నా అప్రమత్తంగా ఉండాలి తప్ప ఆందోళనకు అవకాశమే లేదు. రైట్ సార్, క్లారిటీ ఇచ్చినందుకు.